తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో కూడా ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీలు ఓరో వర్గం ఉన్నప్పుడు కూడా మేము రాజకీయాలు చేసినాం, కానీ మిగతా దాంట్లోకి ఏమిటికి తాగుదా గ్రామంలో కూడా మా ఊళ్ళో. ఎందుకంటే బలంగా తెలియజేసిన గ్రామం అది. ఆ గ్రామంలో కూడా మేము రాజకీయాలు చేసాం, కానీ కుయితాలకు ఎప్పుడు తాగు లేదు. వాళ్ళు ఇవ్వలే, మేము ఇవ్వలే. అందరూ కూడా ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు చేసినాం, కానీ ఎలక్షన్ అయితే అంతా కలిసి అన్నదమ్ముల మాదిరిగా తల్లిదండ్రుల మాదిరిగా అందరూ కలిసిపోయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని ఏళ్ళుగా నేను 83 నుంచి నా ప్రయాణం, అప్పుడు కూడా 9 సంవత్సరాలు తెలుగుదేశంలో నేను ఉండడం జరిగింది. తర్వాత కూడా ఎందుకో ఏమో నేను కాంగ్రెస్ పార్టీలో పోవాలని ఆ రోజు పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు 30 సంవత్సరాలు ప్రయాణం చేసినాం. ఈ రోజు మన కళ్యాణం నియోజకవర్గం జిల్లాలోనే అత్యధికంగా వెనుకబడిన మన తాలూకాలో అభివృద్ధి చేసే నాయకులు వస్తారా అని ఎన్నో ఏళ్లుగా కళ్ళు కాయలు కాసే విధంగా మేము ఎదురు చూడడం జరిగింది. ఈ రోజు సురేంద్ర బాబు ఈ కళ్యాణకు రావడము మాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు మేము ఆ పార్టీలో ఉన్నా కూడా మాకైతే మా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందు నడుస్తుంది, మేము చూస్తామని ఆశలు పడినా చూసినాం కూడా. ఎందుకంటే మేము మా గురుకులంలో కనకదాస విగ్రహం కళ్యాణదుర్గంలో పెట్టాలని ఎన్నో సంవత్సరాల కళ. ఎందుకంటే మా కులస్తులు కూడా ఇక్కడ శాసనసభ్యులుగా అయినారు. తర్వాత మా బీసీలు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులుగా కావచ్చు ప్రయత్నాలు కూడా చేసినారు. అది ఫలించలే. తర్వాత మా ఈ పార్టీలో ఉండే మా కులస్తులు వచ్చి అన్నని అడిగిన తక్షణమే మీరు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరంతా కులమంతా కూడా ఏకతాటి మీద నడుస్తామంటే నేను మంచి శక్తులు ఇస్తా, నేను కనకదాస భక్తుడే, మంచి విగ్రహం ఇస్తా మీకని అన్న చెప్తేనే మాకెంతో సంతోషం కలిగింది. ఆ రోజు కలిగిన తర్వాత కూడా దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కనకదాస విగ్రహం ఇప్పుడు మా కులదైవమైన కనకదాస విగ్రహం ఈ పెద్ద సర్కిల్లో ఉండడము మేమంతా కూడా మా కులమంతా కూడా చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఉంది. కాబట్టి మేము దాంట్లో చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజు కూడా నేను అక్కడ కాంగ్రెస్ కావచ్చు వైసీపీ నుంచి కూడా ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చాం. తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ అన్నో తమ్ముడు మీ బిడ్డగానో మీ బామర్దిగానో నేనంతా కూడా మిమ్మల్ని అందరూ కలుపుకొని పనిచేయాలని కూడా నేను ఆశిస్తున్నా. అట్లనే మీరు కూడా ఏదైనా పొరపాటులో మంచిగా చెడ్డో జరిగినాడు కూడా మీరు కూడా నన్ను బిడ్డగా భావించాలా, ఒక అన్నగా ఒక తమ్ముడిగా భావించాలని మేము తెలియజేస్తున్నాం. మనమంతా కలిసి కూడా ఏ గ్రూపుగా ఉన్నాం, మనమంతా కూడా తెలుగుదేశం గ్రూపు, మనం ఇప్పుడుండే శాసనసభ్యుడు, ఇప్పుడుండే ఎంపీ గారు వాళ్ళ గ్రూపు, మనమంతా తెలుసుకుని ఏమైనా పొరపాటున్నా కూడా అందరూ విమర్శిస్తున్నా కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నా. నేను మా దుర్దుకుంట ప్రజలకు చెప్పేది ఏమంటే